అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో లక్ష్మి అనే ఒక అమ్మాయి నివసిస్తూ ఉండేది. అయితే ఆ అమ్మాయికి పువ్వులన్నా, పూల మొక్కలు పెంచుకోవడం అన్నా చాలా ఇష్టం. ఒకరోజు ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఊరి చివర్లో ఒక పూల తోట కనిపించింది. దాన్ని ఎవరు పట్టించుకున్నట్లుగా లేరు. అదేవిధంగా పువ్వులు మొత్తం వాడిపోయాయి. ఆ అమ్మాయి చాలా బాధపడుతూ తోట మొత్తం తిరుగుతూ ఉండగా ఒకచోట ఒక మాట్లాడే పువ్వు కనిపించింది. ఆ పువ్వు అమ్మాయిని చూసి, లక్ష్మి, నీవు ఏదైనా వరం కావాలంటే కోరుకో అని చెప్పింది. అప్పుడు లక్ష్మి మా ఊరు మొత్తాన్ని అందమైన పూల తోటగా మార్చమని కోరుకుంది. అప్పుడు పువ్వు తదాస్తు అంది. అప్పుడు ఊరు మొత్తము మనుషులతో సహా పూల మొక్కలుగా మారిపోయారు. లక్ష్మి చాలా కంగారు పడింది. మరలా మాట్లాడే పువ్వుతో, దయచేసి మా ఊరు మొత్తాన్ని అందమైన పూల తోటగా, మనుషులను మరి అలాగే మనుషులుగా మార్చమని కోరుకుంది. ఆ మాట్లాడే పువ్వు అలాగే తదాస్తు అంది. అప్పుడు గ్రామం మొత్తం అందమైన పూలవనంగా మారిపోయింది. కానీ గ్రామస్తులు మాత్రం అలాగే మనుషుల్లా ఉన్నారు. అంతటితో లక్ష్మి చాలా సంతోషించింది. అప్పటి నుండి గ్రామంలో ఉండే ప్రజలందరూ ఎంతో సంతోషంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉన్నారు.